ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే ప్రతి శ్రీవారి భక్తులు కూడా తిరుమల శ్రీవారి సేవ చేయాలని అనుకుంటూ ఉంటారండి. ఇటువంటి తిరుమల శ్రీవారి సేవ అన్నది మనకి రేపు జూలై నెలకు సంబంధించి కోటలో భాగంగా ఈ నెల అంటే మే నెల 26వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి సేవలు అయితే మనకి టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. గ్రూప్ అంటే 10 మంది కానీ 15 మంది కానీ కలిపి ఒక గ్రూప్గా వెళ్ళి మీరు ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మీకు 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటాం. 2 పరకామణి సేవ, 3 నవనీత సేవ. ఇందులో మనకి ఈ శ్రీవారి సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో మనకి పరకామణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ముందు రోజున తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. మిగిలినటువంటి జనరల్ సేవ కానీ లేదా నవనీత సేవ కానీ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అదే రోజున అంటే ఏ రోజున అయితే మీరు సేవ బుక్ చేసుకున్నారో అదే రోజున తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అంటే లేడీస్ ఉన్నారో మీరు బుక్ చేసుకున్నప్పుడు మనకి 2 రకాల కేటగిరీలు ఉంటాయి కదండి. ఫీమేల్ కోట, అదేవిధంగా మేల్ కోట ఉంటుంది. ఎవరైతే లేడీస్ మేల్ కోటాలో బుక్ చేసుకున్నారో మీకు మాత్రం శ్రీవారి సేవ చేసుకోవడానికైతే టీటీ దేవస్థానం వారు అయితే అనుమతించరని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు సంవత్సరం బట్టి ఫీమేల్ కోటాలో మాత్రమే మీరు ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. మేల్ కోటాలో బుక్ చేసుకుంటే మీకు శ్రీవారి సేవ చేయడానికి అయితే అవకాశం ఉండదు. ఇది టీటీ దేవస్థానం సంవత్సరం బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. మినిమం 7 డేస్ తిరుమల శ్రీవారి సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇందులో పరకామణి సేవ అంటే కేవలం మగవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. నవనీత సేవ అంటే కేవలం ఇది ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి జనరల్ సేవలు అయితే ఆడవారు గ్రూప్గా కానీ సింగిల్గా కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మగవారి గ్రూప్గా కానీ సింగిల్గా కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదా మగవారు ఆడవారు ఇద్దరు కలిపి మీరు ఈ శ్రీవారి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన బట్టి కేటగిరీలో ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.